నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కల్తీ మద్యం పేరిట వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. ప్రజల ఓటుతో బుద్ధి చెప్పిన వైసీపీ నేతల తీరు మారకపోవడం దారుణమని ఎద్దేవా. మన్యం జిల్లా కురుపాంలో అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాన్ని పరామర్శించిన ఒక్కొక్కరికి 5 లక్షలు అందజేసిన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మృతుల కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంపై ఘాటుగా స్పందించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. తక్కువ ఉద్యోగాలు వచ్చే డేటా సెంటర్కి వేల కోట్ల సబ్సిడీ ఇవ్వడం ఎందుకని విమర్శ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డేటా సెంటర్పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ. విశాఖ వస్తున్న ఐటీ సంస్థలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు. రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాలనలో విచ్ఛిన్నం చేసి ప్రజల చేతిలో ఘోర పరాజయం పాలిన వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని, రాష్ట్రంలో కల్తీ మద్యం చలామణి అవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పార్థసారథి మండిపడ్డారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యం పాలసీలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రభుత్వ దుకాణాల ముసుగులో తమ కల్తీ బ్రాండ్ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారన్నారు. తాము ఎంతో పారదర్శకంగా మద్యం అమ్మకాలు జరుపుతుంటే వైసీపీ నాయకులు కావాలనే కుట్రపూరితంగా కల్తీ మద్యం పేరిట బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కల్తీ మద్యం కేసులో ఎవరున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇప్పటికే ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చి క్యూఆర్ కోడ్ స్కానింగ్ సిస్టమ్ తీసుకొచ్చి మద్యం అమ్మకాలలో పారదర్శక నిబంధనలు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు వైసీపీ నాయకులకు మరోసారి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. 5 సంవత్సరాలు ప్రజల్ని ఎంత భయభ్రాంతులకి గురి చేసినా కూడా, సామాన్య ప్రజానికాన్ని పోలీస్ కేసులతో వేధించినా కూడా సమయానికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెబుతారో గత ఎన్నికల్లో చూశాం. కానీ వైఎస్ఆర్సీపీకి జ్ఞానోదయం అయినట్టు కనపడతలేదని చెప్పేసి మనం చెప్తాను. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మద్యం కుంభకోణంలో వాస్తవాలన్నీ కూడా ఒకటొకటిగా సాక్ష్యాధారాలతో సహా బయటపడతా ఉంటే, ఆ వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి లేనిపోని అభండాలు వేస్తూ కల్తీ మద్యం అనే ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చెప్తాను. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకుల విద్యార్థినుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వైసీపీ శాసనమండలి పక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కురుపాం నియోజకవర్గం దండుసుర గ్రామంలో దసరా సెలవుల్లో అనారోగ్యంతో మరణించిన కురుపాం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ గురుకుల విద్యార్థినులు పువ్వుల అంజలి, కల్పన కుటుంబాలకు పార్టీ అధినేత ప్రకటించిన చెరో 5 లక్షలను పార్టీ నాయకులతో కలిసి ఆయన అందజేశారు. విద్యార్థినులకు సోకిన వ్యాధి గుర్తించి నయం చేసే వైద్యం అందిస్తే మరణాలు సంభవిస్తాయా అన్నది ప్రభుత్వం ప్రశ్నించుకోవాలన్నారు. తమ పిల్లలు విద్యావంతులై ఉన్నతి పొందాలని ఆశలతో వసతి ఆశ్రమ పాఠశాలకు పంపిన గిరిజనులకు తీరని విషాదం మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు చెరో 25 లక్షలు చెల్లించి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల వసతి, నాణ్యమైన భోజనం, వైద్యం, మంచినీరు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కురుపాం మండల పరిషత్ అధ్యక్షురాలు శెట్టి పద్మావతి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు చేపట్టడమే తమ తొలి ప్రాధాన్యతని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 37వ వార్డులో ఏవిఎన్ కాలేజీ సమీపంలో గ్రివెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజలు హాజరై తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేసి ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను సావధానంగా ఆలకించి వాటిని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తారని
పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజలు తమకు ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తున్నానని చెప్పారు. తనను గెలిపించిన ఎమ్మెల్యే చేసిన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సౌత్ నియోజకవర్గం 36వ వార్డులో గ్రీవెన్స్ అవుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి స్థానికంగా ప్రతి వార్డులో కూడా జనవాణి కార్యక్రమం పెట్టి ప్రజల నుంచి వాళ్ళ యొక్క ఉన్న ప్రాబ్లమ్స్ని దరఖాస్తు రూపం తీసుకొని వాళ్ళన్నిటి కూడా సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ అంబేద్కర్ జంక్షన్లో ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. దీనికి అధికారులు జడ్సీ గారి దగ్గర నుంచి వివిధ భాగాల అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్లు, స్థానికంగా ఉన్న నియోజకవర్గ కార్పొరేటర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పెంచుకొని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజా సమస్యలు తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజలకు దగ్గర నుంచి పరిపాలన అందించడానికి మా వంతు చేస్తాం. శక్తి వంచన లేకుండా అటు అధికారులు కానీ మేము కూడా సమన్వయంతో ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా జరుగుతూ రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో చాలా ముందున్నామని మేము ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. మంత్రి నారా లోకేష్ను విమర్శించే అర్హత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు లేదని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. నగరంలో విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. డేటా సెంటర్పై అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అమర్నాథ్ డేటాతో వస్తే మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అమర్నాథ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏ పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమర్నాథ్ అదృష్టవశాత్తు గోతులు తవ్వి రాజకీయాల్లో ఎదిగారని విమర్శించారు. అమర్నాథ్కు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని గుర్తు చేసుకోవాలన్నారు. ఐటీ రంగంపై అమర్నాథ్కు అవగాహన లేదన్నారు. విశాఖ వస్తున్న ఐటీ సంస్థలను జగన్ కానీ అమర్నాథ్ కానీ ఆపలేరని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెద్ద మొత్తంలో మరో రాయితీలు ఇస్తుందని బాబ్జీ స్పష్టం చేశారు. అమర్నాథ్ కుటుంబ చరిత్ర అందరికీ తెలుసన్నారు. అమర్నాథ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే రాజకీయంగా కనుమరుగు అయిపోతామని హెచ్చరించారు. నీకు డేటా ఉంటే పట్టుకొని రా, రమ్మన్నావు కదా, నీకు వివరణ ఇవ్వాలని చెప్పి అడిగావు కదా, నీకు ఏ వివరణ కావాలి? గూగుల్ డేటా ద్వారా ఈవేళ 22,000 కోట్లు నిజమే ఇస్తాం. 20,000 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. దానికి తగ్గ మేము ఆ ప్రతిఫలాన్ని పొందుతాం. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి దాని ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇవన్నీ కూడా కల్పిస్తాం. మీరు మాట్లాడేటప్పుడు ఏంటి లోకేష్ ఎమ్మెల్సీ చేసి మంత్రి, నీకేంటి పోయింది? ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయకూడదా? నువ్వు రాజ్యాంగ బిల్లులు కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. ఎమ్మెల్సీ మంత్రి చేయొచ్చు, ముఖ్యమంత్రి చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. నువ్వు కార్పొరేటర్గా ఉండి తెలుగుదేశం పార్టీ నీకు పుట్టికి ఇస్తే నువ్వు తీసుకెళ్ళి నిన్ను ఎక్కడ కుక్కనే సింహాసనం మీద కూర్చోబెట్టే దాని బుద్ధి ఎప్పుడు మారదని చెప్తారు. అలాగుంది నీ బుద్ధి కూడా. నువ్వు మాట్లాడే ముందు నీకు జీవితాన్ని కల్పించిందే తెలుగుదేశం పార్టీని మర్చిపోకు. నువ్వు ఏదైనా ఉంటే ఓ డేటాతో రా, కంప్లీట్ డేటాతో రా. నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాం, నువ్వేదో గొప్ప అనుకుని మాట్లాడితే మైకి దొరకగానే పూనకు వచ్చినట్టు మాట్లాడతావు. నీ చరిత్ర ఏంటో, నీ బాబు చరిత్ర ఏంటో. నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, మీ బాబు కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు. నేను రామరాజు దగ్గర శిష్యార్పణ చేశాను, మీ బాబు కూడా రామరాజు దగ్గర శిష్యార్పణ చేశాడు. మీ బాబు అదృష్టం బాగుంది కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయాడు. నేను ఆ రోజు నుంచి రాజకీయాల్లో పోరాటం చేసి జీవిస్తున్నాను. నీలాగా ఆడి దగ్గర ఇద్దరు పూటబత్తాలు తీసుకొని ఎవడో డబ్బులు ఇచ్చి పోటీ చేసి ఎవడో వెనకాల తిప్పితే నువ్వు రాజకీయం చేసే పరిస్థితి నీకుంది. లోకేష్ ఫ్యామిలీని, లోకేష్ని విమర్శించే అర్హత అసలు ఎక్కడ, అసలు నీ ఆయన ఖాళీ కొట్టు కూడా సరిపోదు. స్టాన్ఫోర్డ్ చదువుకున్నాడంటే డబ్బులతో చదువుకోండి అని చెప్తాడు. ఆయనకి ఎంత డబ్బు ఉంది, ఆయన పరిస్థితి ఏమిటి, రాజకీయంగా విమర్శించవచ్చు. అసలు నువ్వెలా చదువుకున్నావు, నీ బ్రతికేంటో చెప్తే చాలా ఘోరంగా ఉంటుంది.
దేవాలయ నిర్మాణాలను పురాతన ఒరవడితో రక్షించుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. దక్షిణ భారతదేశంలో చారిత్రాత్మక ఆలయంగా పేరుగాంచిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి సింహాచలం దేవాలయం పురాతన వైభవాన్ని చాటుకునే విధంగా శతాబ్దాల నాటి ఆలయ పైకప్పు పునరుద్ధరణ పనులు సుమారు 5 కోట్లతో పరిరక్షించారు. ఈ పనిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో ప్రారంభమే ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు సమన్వయంతో పూర్తి చేశారు. పూణేకు చెందిన శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక చారిటబుల్ ట్రస్ట్ 5 కోట్లతో 4 నెలల పాటు కృషి చేసి ఈ పనులు పూర్తి చేశారు. పురావస్తు శాఖ డైరెక్టర్ మణిరత్నం రెడ్డి పర్యవేక్షణలో ఈ పునరుద్ధరణ పనులు చేశారు. పురాతన శిల్పకళప శైలులు పాటిస్తూ సున్నం, బెల్లం, కర్రరాతి మిశ్రమాలతో రూపొందించిన ప్రత్యేక పద్ధతిని ఉపయోగించారు. మరో 2 శతాబ్దాల పాటు ఆలయ పైకప్పు దెబ్బతినే ప్రమాదం ఉండదని అంచనా వేశారు. సింహలేసుని సాన్నిధ్యంలో చారిత్రాత్మక పునరుద్ధరణ తమ హయాంలో జరగడం దైవ ప్రేరణగా గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆలయ సంరక్షణ కార్యక్రమాలకు తన సహకారం అందిస్తామన్నారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, పురావస్తు శాఖ దేవస్థానం అధికారులు, నిపుణుల బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనేక దేవాలయాల్లో ప్రధాన ఆలయమైనటువంటి శ్రీకాళహస్తిలో ఈ యొక్క ఏదైతే వాటర్ లీకేజ్ అవుతా ఉందో ఆ వాటర్ లీకేజ్ని ఏన్షియంట్ ప్యాటర్న్లో, అంటే పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, ఒరిస్సా గజపతి రాజులు వాళ్ళు ఎలా అయితే ప్యాటర్న్లో కట్టారో ఆ రోజు, అలానే ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతుందో వాటన్నిటిని కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ పూనా, అంటే వెంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బి వెంకటేశ్వరరావు గారు అనేసి పూనాలో ఉంటారు. వాళ్ళని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాజ్ ఏ డైరెక్టర్ కాకుండా ఒక ఇండివిజువల్గా మన ఆంధ్రదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మనం పరిరక్షించాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించడంతో మనం కాళహస్తికి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాళహస్తిలో 60,000 SFTలతో సుమారుగా 6 కోట్ల రూపాయలతో వాళ్ళు వాటిని పనులు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన తర్వాత ఆ వచ్చిన అవుట్కమ్ చూసిన తర్వాత నేను మెసేజ్ పెడుతూనే ఉంటాను, అందరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి పెడుతూ ఉంటాను. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, పరిశుభ్రమైన గాలి అనే అంశంపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించాలని, వాయు కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన వాతావరణాన్ని కాపాడుకోవాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ అన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం ఈసారి పరిశుభ్రమైన గాలి అనే అంశంపై దృష్టి సారించింది. కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడంతో పాటు పరిసరాలు శుభ్రం చేసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్న అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ, పరిశుభ్రమైన గాలి మాత్రమే కాదు, పర్యావరణ శుద్ధి ముఖ్యమని ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ఓ నిర్దిష్ట ఉద్దేశంతో నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి పరిశుభ్రమైన గాలి కాన్సెప్ట్తో ముందుకు తీసుకువెళ్లమని, ముఖ్యంగా మనం పీల్చే గాలి, త్రాగే నీరు స్వచ్ఛంగా ఉండాలనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విద్యార్థుల రోడ్ల పక్కన ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించడం ద్వారా స్థానికులతో, ముఖ్యంగా షాపుల యజమానులతో మార్పు వచ్చిందన్నారు. ఈరోజు మనం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా 3వ శనివారం ప్రతి నెల చేసుకుంటున్నాము. అలాగా ఈ శనివారం కాన్సెప్ట్ క్లీన్ ఎయిర్ మాత్రమే కాకుండా మనం ప్రతిసారి కూడా ఒక ఉద్దేశంతో వెళ్తున్నాము. ఓవరాల్గా కూడా మన సరౌండింగ్ స్వచ్ఛంగా ఉండాలి, మనం పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో మనం ఈ ప్రతి శనివారం అవగాహన కల్పించడానికి చేస్తున్నాం. ఈ రోజు కూడా మనం ఏదైతే చేసామో ఇక్కడ రోడ్ సైడ్ ప్లాస్టిక్ పిక్ చేయడం వలన మనకి ఈ అందరిలో కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈరోజు మీరు చూస్తూ ఉంటే మనం పిక్ చేస్తున్నాము అని చెప్పేసి ముందుగానే షాపులు క్లీన్ చేసుకోవడం, షాపులు ఫాస్ట్గా క్లీన్ చేసేసి డస్ట్బిన్లో వేయడం, ఇది ఈ రోజే కాదు, వాళ్ళకు కూడా కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది, నేను నా షాప్ని ఇలా పెట్టుకున్నాను, డస్ట్బిన్తో పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి. సో వాళ్ళకి ఇలాంటి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. సో మీతో ఎందుకు చేయించాలి అంటే, మనం డిపార్ట్మెంట్ స్టాఫ్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో చేయించడం చాలా సులువే, కానీ మీతో చేయించడం మనకు ఉద్దేశం ఏంటి అంటే, మీరందరూ యాక్టివ్ మైండ్స్, అంటే మీరు ఒకరోజు చూసి నేర్చుకుంది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు, మీ ఫ్యామిలీస్లో, మీ చుట్టుపక్కల, మీరు చదువుకుంటున్న చోట్ల కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. మీరందరూ చాలా మంచి కెరియర్స్లోకి వెళ్ళిన తర్వాత మీ ఆఫీసుల్లో, మీరు పనిచేసే దగ్గరలో కూడా మీరు ఇలాంటి యాక్టివ్ పార్టిసిపేషన్ చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం చూసినట్లయితే ఒక డిఫరెంట్ స్టేజెస్లో, స్టార్టింగ్లో సర్ప్రైజ్ ఉంటుంది అన్నప్పుడు ఒక స్పీడ్తో చేశారు, తర్వాత ప్రైజ్ ఉంటుంది అన్నప్పుడు ఇంకొక స్పీడ్తో చేశారు, మళ్ళీ ప్రైజ్ మనీ ఉంటుంది అన్నాక ఇంకో స్పీడ్తో చేశారు. 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం సాసా కార్యక్రమంలో కింద ఈ క్లీన్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించి స్వచ్ఛమైన గాలి కోసం ఏదైతే కార్యక్రమం చేపట్టామో దాని కింద ప్లాస్టిక్ వస్తువుల్ని పిక్ చేసి, అది మనం శ్రమదానంలా పిక్ చేసుకొని అప్పుడు దాని కాల్చివేత తగ్గించి గాలి నాణ్యత కోసం చేసే కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నందుకు,
ఈ వాలంటీర్స్ పాల్గొన్నందుకు, ఆశా వర్కర్లు అందరూ పాల్గొన్నందుకు ముఖ్య ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆశా వర్కర్స్ ఆల్సో. మాకు ఇది సంబంధం లేదు అని కాకుండా స్వచ్ఛమైన నాణ్యమైన గాలి ఉంటేనే ఎలాంటి అనారోగ్యానికి గురి అవ్వరు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వాళ్ళు ప్రతిరోజు ఆ చిన్నపిల్లలు ఇష్యూస్ని, ఆ డిసీజెస్ని చూసి వాళ్ళకి అర్థమైంది, అరే తినే ఆహారం నాణ్యతగా ఉండాలి, అన్నిటికంటే వాల్యుబుల్ ఈ గాలి, దీన్ని స్వచ్ఛంగా నాణ్యంగా పెట్టుకోవాలి. మనం ఈ బంగారం లేకపోతే ఈ వస్తువుల్ని, కార్లని బాగా కేర్ఫుల్గా చూసుకుంటాం, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది గాలిని, దాన్ని మనం కేర్ఫుల్గా చూసుకోవట్లేదు. పొద్దున 6 గంటల 6:30కి నేను వచ్చేటప్పుడు కూడా చూశాను, కొన్ని ప్లాస్టిక్ వ్యర్థాలని అక్కడే తగలబెట్టేస్తున్నాం. అది ఎవరా అనేది ఇంకా తెలియట్లేదు. ఒకవేళ మీరు కానీ చూసింటే కాల్చేటప్పుడు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ప్లాస్టిక్ వ్యర్థాలని కాల్చకూడదు. దీనివల్ల ఏంటి అంటే మన చుట్టుపక్కల ఉన్న గాలిలో PM 2.5 PM 10 అనే పదార్థాలు ఉంటాయి. అవి మనకు కనిపించిన మైక్రో పదార్థాలు, అవి ఈ గాలిలోకి స్ప్రెడ్ అయిపోయి మీరు చూసి అంటే నాణ్యంగా లేదు అని. మంచు వేరు, ఇది వేరు. అది కూడా మంచులో కలిసిపోయి మనం మంచు అనుకుంటాం. దాని ద్వారా తీసుకునే గాలిలో నాణ్యత తగ్గిపోయి అది మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, గాలి సూచిక, నాణ్యత సూచిక, అది వెరీ పూర్ కేటగిరీ, సివియర్ కేటగిరీ. ఇప్పుడు మనం ఢిల్లీలో చూసింటాం, ఆ చుట్టుపక్కల ఎలా అయిందో అది కూడా ఈ ప్రాంతాలకి, మిగతా విశాఖపట్నం కానీ హైదరాబాద్ ఇలాంటి చుట్టుపక్కల కూడా వచ్చేసింది. సో పాడేరులో మాత్రం నాణ్యత గాలి ఎప్పటి నుంచో ఉంది, దాన్ని కాపాడుకోవాలి. కాబట్టి నగరంలో డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద తప్పు చేశారనిపిస్తుందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డేటా సెంటర్ ఏర్పాటుకు 1,000 కోట్ల రూపాయలను సబ్సిడీగా ఇవ్వడం శుద్ధ దండగా అన్నారు. డేటా సెంటర్ ద్వారా చాలా తక్కువ మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో నిరుద్యోగులకు మోసం చేయవద్దని వాసుపల్లి హితవు పలికారు. డేటా సెంటర్ ఏర్పాటు వల్ల అనేక వనరులు హరించుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా సెంటర్కు రోజుకు 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరమన్నారు. ఈ విద్యుత్ మొత్తం మన వైజాగ్ నగరానికి సరిపోతుందన్నారు. డేటా సెంటర్ శీతలీకరణ కోసం మిలియన్ల గ్యాలన్ల నీరు అవసరమని చెప్పారు. ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో వెలువరడం వల్ల పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని వాసుపల్లి ఆందోళన వెలుబుచ్చారు. పశ్చిమ దేశాలు తెలివిగా తమకు ఎటువంటి పర్యావరణ సమస్యలు ఉండకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. Lokesh and Chandrababu Naidu, they're forgetting the history. 2023, you go back into the same Google. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఆదానితో 300 మెగావాట్స్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఒక MOU చేసుకున్నారు. MOU చేసుకున్న తర్వాత ఏమో అతనికి 300 acres ల్యాండ్ అప్రూవల్ చేశారు, శంకుస్థాపన చేశారు. ఆదాని కూడా వచ్చారు, గౌతమ్ ఆదాని కూడా వచ్చారు. వచ్చి with one condition, eligibility criterias. What he said జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, నువ్వు డేటా సెంటర్ పెడితే నాకేం వస్తుంది, అదొక గొడవను. ఈరోజేమో ఒక సిటీకి కావాల్సినటువంటి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేస్తే సిటీ అందరికీ నీరు ఎలా సప్లై చేస్తుంది అలా సప్లై చేస్తుంది అంతేనేది, దానికి ఏం సెక్యూరిటీ లెటర్లు ఉండాలి అంతేనే. నాకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ యూనిట్ ఏం పెడతావు, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం పెడతావు, ఐటీ హబ్స్ ఏం నిర్మాణం చేస్తావు, దానికి ల్యాండ్స్ నీకు కావాలంటే నేను ఇస్తాను అని చెప్పి 22,000 జాబుల్ని MOU చేసుకున్నారన్నమాట. ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అప్రూవల్. చూడండి, నేను చక్కగా చేసి ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అప్రూవల్ ఇది చేయించుకున్నారు 22,000 జాబులకి. సో ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, బట్ దట్ వాట్ on the paper has been made, that has to be implemented by the coming governments. ఈరోజు అది మళ్ళీ మార్చేసి ఈరోజు ఆదాని అంటే అన్ని ఆదానికి అండగడతా ఉన్నారని చెప్పేసి దాన్ని గూగుల్ అటాచ్ చేశారు, ఎయిర్టెల్ని అటాచ్ చేశారు. 1 gigawatt అని చెప్పేసి ఈరోజేమో చెప్తా ఉన్నారు. బట్ హౌ మెనీ జాబ్స్ యూ విల్ బి గివింగ్? ఐఎమ్ క్వశ్చనింగ్ ద లోకేష్. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా డేటా సెంటర్ ఉంటున్నాయి, ఎక్కడ పడితే అక్కడే డేటా సెంటర్స్ పెడతా ఉన్నారు. దాంట్లో పెద్ద గొప్ప ఏం కాదు. ఎందుకంటే కంట్రోల్ యూనిట్స్ అన్నీ కూడా ఎక్కడో ఉంటాయి, సింగపూర్ నుంచో లేదంటే మన హైదరాబాదో లేదంటే సిలికాన్ వ్యాలీయో అక్కడ నుండి ఆపరేట్ చేస్తారు. ఏదైనా సరే కావాలనుకుంటే ఇక్కడ డేటా సెంటర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే అక్కడి నుంచి ఆపరేట్ చేసేస్తారన్నమాట. ఎవరు ఫిజికల్గా రానవసరం లేదన్నమాట. మరి ఇక్కడ ఏం చేస్తారంటే ఓన్లీ ఆ యూనిట్ని కడతారు, కట్టేటప్పుడు లేబర్ కావాలి. ఆ లేబర్ని కూడా నువ్వేమో 1,80,000 మందికి జాబులు ఇచ్చేస్తానని చెప్పేసి నువ్వు చెప్పుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. దానికి 22,000 సబ్సిడీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. 22,000 కోట్ల రూపాయల సబ్సిడీయా?
అప్పనంగా ఇచ్చేస్తే ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడు. చెప్పి మనం శంకుస్థాపన చేసుకున్నాం. అప్పట్లో అదానీ డేటా సెంటర్, ఇప్పట్లో గూగుల్ డేటా సెంటర్. మారింది ఏంటి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారితో చెప్పారు, అయ్యా మీరు ఈ డేటా సెంటర్ని పెడితే ఇక్కడ కేవలం డేటా సెంటర్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ స్టోరేజ్ పర్పస్. మనం ఏదన్నా గూగుల్లోనూ ఇంకో దగ్గర ఎక్కడైనా సెర్చ్ చేస్తే మనం అడిగినటువంటి ప్రశ్న అది తీసుకుని డేటాలో పెట్టుకుని ఆ డేటాలో ఉన్నటువంటి సమాధానాన్ని రిట్రీవ్ చేసి మళ్ళీ ఆ యూజర్కి అందించేటువంటి కార్యక్రమమే డేటా సెంటర్ ద్వారా అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ స్టోరేజ్ యూనిట్. దాని ద్వారా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు డేటా సెంటర్ పెట్టడమే కాదు, డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఐటీ పార్కులు కట్టండి, ఐటీ టవర్స్ కట్టండి, మేము ఇచ్చినటువంటి స్థలాలను వినియోగించండి, 25,000 ఎంప్లాయ్మెంట్ మా రాష్ట్ర యువతకి ఇక్కడ కల్పించండి అని చెప్పి ప్రపోజల్ పెడితే దానికి ఆ రోజు అదానీ వారు ఒప్పుకున్న తర్వాత మాత్రమే మేము శంకుస్థాపనకు వచ్చాం. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవేల్పు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారు వెలిసి ఉన్న సింహాచలం ఆలయం నేటికి విశ్వాసం, భక్తి, సాంప్రదాయం కలగలిసిన కేంద్రంగా నిలుస్తుంది. ఈ దివ్యక్షేత్రాన్ని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు దర్శనం చేసుకున్నారు. దేవస్థానం తరపున ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో ఘనంగా ఆహ్వానం పలికారు. ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, పర్యవేక్షణ అధికారి వెంకటేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు వేద మంత్రాలతో నాదస్వర బృందం కలిసి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం చేసి అనంతరం బేడా మండప ప్రదక్షిణ నిర్వహించారు. ఆ తర్వాత అంతరాలయంలో ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి ఆశీస్సులు అందించారు. తల్లి పిల్లల వైద్య విభాగంలో లోటల్ హాస్పిటల్ విశేషమైన సేవలు అందిస్తుందని డాక్టర్ కె శేషగిరిరావు చెప్పారు. లోటస్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఎన్ఐసియు విభాగాన్ని నెలకొల్పి పిల్లలకు అధునాతన వైద్య సేవలు అందించగలిగామన్నారు. నూతన నవజాతి శిశువులకు 150 మంది పిల్లలకు వైద్య సేవలు అందించి వారిని ఆరోగ్యవంతంగా పంపించగలిగామన్నారు. అతి తక్కువ బరువుతో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు సుమారు 500 మంది పిల్లలకు వైద్య సేవలు అందించి ఆరోగ్యవంతులుగా పంపించగలిగామని డాక్టర్ శేషగిరి తెలియజేశారు. అతి తక్కువ ఖర్చుతో అధునాతనమైన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తూ బాలింతలు, శిశువులకు ఆరోగ్యవంతులుగా వారి ఇళ్లకు పంపించడంలో తమ ఆసుపత్రి విజయవంతమైందన్నారు. ఆసుపత్రి డైరెక్టర్ కెవి కృష్ణవర్ధన్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తమ ఆసుపత్రి సేవలు విస్తృతంగా అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సుబ్బరాజు, డాక్టర్ సిహెచ్ మాధురి, డాక్టర్ ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కన్సల్టెంట్గా లోటస్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. అండ్ ఇది లోటస్ హాస్పిటల్లో పీడియాట్రిక్ న్యూనేటల్ కేర్ మంచి ఎక్సలెంట్ టీం ఉంది. డాక్టర్ శేషగిరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాస రెడ్డి అండ్ వెరీ గుడ్ టీమ్. అండ్ ఆల్సో మంచి నర్సింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు న్యూ బోర్న్ చేయటానికి. సో ఈ సంవత్సరం డెలివరీ అయినటువంటి ప్రిమెచ్యూర్ బేబీస్, ఈవెన్ 600 grams బేబీస్ ఆల్సో చాలా బాగా వీళ్ళ గుడ్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళందరినీ బతికించారు. అటువంటి 100 బేబీలని వేళ ఇక్కడ సమావేశపరచడం చాలా ఆనందంగా ఉంది. అండ్ డెలివరీకి సంబంధించి చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి లోటస్ హాస్పిటల్లో. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఇస్ వీ హ్యావ్ గాట్ ద బెస్ట్ NICU ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ వరల్డ్ ఇన్ లోటస్ హాస్పిటల్. బెస్ట్ ఎప్పుడవుతుందంటే బేసిక్గా మనకి అడ్వాన్స్డ్, బికాస్ ది స్మాల్ బేబీస్ టు సేవ్ వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఎక్విప్మెంట్. సో మనకు బేబీస్ ట్రీట్ చేయడానికి, స్మాల్ బేబీస్, ప్రీమెచ్యూర్ బేబీస్ ట్రీట్ చేయడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మనకి లోటస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. విత్ గుడ్ సర్వీసెస్ ఆఫ్ డాక్టర్స్, సిస్టర్స్, NICU స్టాఫ్ అండ్ ది మేనేజ్మెంట్, వీఆర్ ఏబుల్ టు గివ్ ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ ఇన్ దిస్ ప్రీటర్మ్ బేబీస్, which is almost equal to the most developing countries like America and Europe. So that we are able to achieve with all the support of the management
NICU and the facilities which are available in NICU, in the Lotus Hospital. And apart from that, what I want you from press is that మన NICU నుంచి వచ్చిన బేబీస్ చాలా అపోహలు ఉంటాయి ప్రజలకి. చిన్న బేబీస్కి, ప్రీటర్మ్ బేబీస్కి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఎలా ఉంటారో ఏమో అని. ఇక్కడ అంతమంది బేబీస్ని చూశారు, వాళ్ళు డెవలప్ అయ్యి ఎంత బాగా ఉన్నారో నార్మల్ బేబీస్ లాగా. దట్ మెసేజ్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్ సో దట్ వెన్ ప్రీమెచ్యూర్ ఈస్ బార్న్ ఇన్ దేర్ ఫ్యామిలీ వాళ్ళు భయపడకుండా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తే అందరు బేబీస్ లాగే ఉండి. సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించిన విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సంస్థ నుంచి 48.21 లక్షలు వసూలు చేయాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పీజీఆర్ఎస్లో జీవీఎంసీ అధికారులను కోరారు. పర్యావరణ విధ్వంసంపై కేంద్ర నిపుణుల కమిటీ విధించిన 17.46 కోట్ల నష్టపరిహారం అవేన్ రియల్ ఎస్టేట్ కంపెనీ చెల్లించిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి స్థాయిలో కాంక్రీట్ నిర్మాణాలు, వ్యర్థాలు జీవీఎంసీ తక్షణమే తొలగించాలని హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు. విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలో భీమిలి తీరంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా పేరుగాంచినటువంటి విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి వాళ్ళ సంస్థ అవియాన్ రియల్టర్స్ LLP ఏదైతే 2021 నుంచి కూడా భీమిలి దగ్గర తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. CRZ-1 పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా CRZ 2011-2019 నోటిఫికేషన్కు విరుద్ధంగా జీవీఎంసీ దగ్గర నుంచి కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి కానీ ఎటువంటి అనుమతులు పొందకుండా ఏవైతే అక్రమంగా ఇసుక మేటలపైన సముద్ర తీర ప్రాంతంలో 900 మీటర్ల పైగా కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. 3 అడుగులు భూమిలో వెడల్పు, 10 అడుగుల పైన లోతున్నటువంటి 900 మీటర్ల కాంక్రీటు గోడలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ద్వారకానగర్ బ్రాంచ్ డేటా ఆప్రో మేనేజర్ సునీల్ తెలిపారు. ద్వారకానగర్ బ్రాంచ్లో జాబ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం జాబ్ డ్రైవ్ డేటా అప్రో ఏదో ఒక శాఖలో నిర్వహిస్తూ ఉన్నామని చెప్పారు. నగరంలో తమకు ద్వారకానగర్తో పాటు MVP, గాజువాకల్లో తమ బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం ఖచ్చితంగా జాబ్ డ్రైవ్ ఉంటుందని, దీనిని నిరుద్యోగ యువతి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాము నిర్వహించే జాబ్ డ్రైవ్లో IT కంపెనీలతో పాటు నాన్ IT కంపెనీలు కూడా పాలు పంచుకుంటున్నాయని తెలియజేశారు. తాము నిర్వహించే జాబ్ డ్రైవర్లకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతి సద్వినియోగం చేసుకోవడం పట్ల సునీల్ హర్షం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు తాము ఉపాధి అవకాశాలు లభించే కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ డేటా ప్రో కంప్యూటర్స్లోనండి మేము మంచి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది మా కంపెనీ యొక్క విజను. అదే మా ప్రతి మీటింగ్స్లో కూడా మా డైరెక్టర్స్ సాయి గారు కానీ, ప్రసాద్ గారు కానీ ఇదే చెప్తూ ఉంటారు. మన దగ్గరికి వచ్చిన విద్యార్థులకు శిక్షణతో పాటు ఒక మంచి ఉద్యోగాలు కల్పించాలి. అది ఆ విజన్ని వాళ్ళు చెప్పినటువంటి విజన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ జాబ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి జాబ్ డ్రైవ్లు మేము ముందుగా చాలా నిర్వహించడం జరిగింది. అలాగే జూలైలో చూసుకుంటే మేము ఒక మెగా జాబ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేసామండి. దానికి ఒక 2000 పైగా స్టూడెంట్స్ పాల్గొని వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందారు. దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. సో ఇటువంటి జాబ్ డ్రైవ్లు మేము ప్రతి నెల 3వ వారం అంటే ఎవ్రీ మంత్ 3rd సాటర్డే అనేది నిర్వహించడం జరుగుతుంది. మాకు ద్వారకానగర్తో పాటు MVP, గాజువాకలో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. సో ప్రతి మంత్ కూడా ఈ 3వ శనివారం ఏదో ఒక బ్రాంచ్లో ఈ జాబ్ డ్రైవ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ జాబ్ డ్రైవ్స్లో ఏంటంటే IT కంపెనీస్, నాన్ IT కంపెనీస్ రెండు వైపులో కూడా మేము కంపెనీస్ని ఇన్వైట్ చేస్తాము. మా ఇన్విటేషన్ని వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని స్పందించి వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ ఇంటర్వ్యూ తీసుకొని రైట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ప్లేస్మెంట్స్ అవకాశాలు ఇప్పిస్తున్నారు. దానికి మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాం ప్రతి ఒక్క కంపెనీస్కి.
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగామ శాస్త్ర విధానంలో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో కల్తీ మద్యం పేరిట వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. ప్రజల ఓటుతో బుద్ధి చెప్పిన వైసీపీ నేతల తీరు మారకపోవడం దారుణమని ఎద్దేవా. మన్యం జిల్లా కురుపాంలో అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాన్ని పరామర్శించిన ఒక్కొక్కరికి 5 లక్షలు అందజేసిన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మృతుల కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంపై ఘాటుగా స్పందించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. తక్కువ ఉద్యోగాలు వచ్చే డేటా సెంటర్కి 1000 కోట్ల సబ్సిడీ ఇవ్వడం ఎందుకని విమర్శ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డేటా సెంటర్పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ. విశాఖ వస్తున్న ఐటీ సంస్థలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.